యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి కొరింథీ పత్రికను మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 19, 20 వచనాలు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచడి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్రీస్తుతో ఐక్యమైనటువంటి శరీరం. ఒక శరీరము క్రీస్తుతో ఐక్యమైనది. ఏ బాడీ యునైటెడ్, జాయిన్ టు క్రైస్ట్. నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీ సంఘంలో కొందరు సభ్యులు సువార్త యొక్క స్వేచ్ఛను వక్రీకరించి ఆహారము మరియు లైంగిక అనైతికతో సహా అన్ని విషయాలు చట్టబద్ధమే అయినవని వారు వాదిస్తూ వచ్చారు. అయితే ఆహారము నశించిపోతుంది, శరీరం మాత్రము పునరుత్థానం చేయబడుతుంది. ఆ శరీరము క్రీస్తునకు చెందినదని ఈ లేఖనం వివరిస్తుంది. కాబట్టి విశ్వాసులు ఏది ప్రయోజనకరమైనదో జాగ్రత్తగా వివేచించుకోవాలి. దేనికి లోబడకుండా జాగ్రత్త పడాలని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. విశ్వాసులు క్రీస్తుతో ఐక్యమై ఉన్నారు, ఒక శరీరంగా వారు ఐక్యపరచబడి ఉన్నారు. కాబట్టి వారు ఎన్నడూ కూడా అనైతిక లైంగికతకు పాల్పడకూడదు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు దేవుని యొక్క నామాన్ని గణపరిచే విధంగా తమ శరీరముతో దేవుని గణపరచాలనేది లేఖనంలో మనం చూస్తున్నాం. ఎందుకనగా వారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, వారి శరీరాలు విలువ పెట్టి కొనబడినవి. వారి శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అందువల్ల వారు తమ దేహంతో దేవుణ్ణి గణపరచాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 19, 20 వచనాల్లో మనకు లభించిందంతా ప్రభు నుండి వచ్చిందే, మనం పొందుకుందంతా ప్రభు మనకు దయచేసిందే. కాబట్టి మన శరీరాలను ప్రభు ఆయన వెల చెల్లించి కొనుగోలు చేశాడు. కాబట్టి మన శరీరంతో దేవుని గణపరిచేటట్లు జీవించాలి అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మనతో మన మధ్య నివసించేలాగా మన శరీరాలను ఆయన పరిశుద్ధ దేవాలయాలుగా చేసుకున్నాడు. కాబట్టి మనం దేవుని గణపరిచేటువంటి దేవాలయముగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన శరీరాలను మన సొంతవిగా మనం పరిగణించకూడదు. లైంగిక అనైతికత, దురాశ లేదా ఇతర చెడు పనుల కోసం వాటిని సాధనంగా ఉపయోగించుకోకూడదని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మన శరీరాలకు ప్రభు యజమానుడుగా ఉన్నాడు. ప్రభు యొక్క యజమాన్యాన్ని మనం గుర్తించాలి. ఆయన మాట ద్వారా మన శరీరాలను ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకుని ఉండాలి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 15 నుండి 17 వచనాల్లో మన శరీరాలను ప్రభావితం చేసే ప్రతిదీ మన ఆత్మను ప్రభావితం చేస్తుంది. కానీ మన శరీరాలు కేవలం సుఖం కోసం ఉపయోగించే సాధనాలను నమ్మించి సాతాను మనల్ని దేవుని నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి సాతాను యొక్క ఆలోచనల్ని మనం ఎరిగిన వారుగా ఉండి దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి, దేవుని మీద ఆధారపడాలి. సాతాను ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన శరీరాలు దేవుడు నివసించేటువంటి స్థలాలు మరియు దేవుడు మనలో చేసే పనులు మనల్ని అన్ని ఆయన ఆత్మీయమైనటువంటి సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఆత్మీయమైన సహవాసాన్ని ప్రభావితం చేసేటువంటి పనులు మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకొని సరి అయినటువంటి విధానంలో జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన శరీరానికి సంబంధించిన అన్ని విషయాల్లో వివేచన కలిగి సంయమనం పాటిస్తూ మనం జీవించగలగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన శరీరాలు కేవలము దేవుణ్ణి మహిమపరిచేటువంటి సాధనాలుగా ఉండేటట్లు చూసుకోవాలి అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం. మనం శరీరాలు దేవునిచే వెలపెట్టి కొనబడినాయి. కాబట్టి ఈ శరీరాల ద్వారా దేవుని గణపరిచే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ
ఎటువంటి దురాశకు, ఎటువంటి అనైతికతకు, ఎటువంటి విలువ లేని జీవితాన్ని జీవించడానికి అవకాశం ఇవ్వకుండా, సాతానుకు చోటు ఇవ్వకుండా దేవుని గణపరిచే విధంగా మన జీవితాన్ని మనం నడిపించుకోవాలి అనేది ఈ వాక్యభాగం మనల్ని హెచ్చరిస్తుంది. ఆ రీతిగా ప్రతిరోజు మనం దేవునితో సహవాసం కలిగి దేవుని గణపరిచే విధంగా మన జీవితాలు ఉండేటట్లు దేవుడు సహాయం చేయలాగున దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ, పరిశుద్ధాత్మ దేవుడు మనం నివసించి తన చిత్తానుసారంగా మనల్ని తన మహిమ కొరకు వాడుకునేలాగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు. మమ్మల్ని వెలబెట్టి కొన్నందుకు స్తోత్రాలు. ప్రభా, మా శరీరాలతో నిన్ను గణపరచడానికి సహాయం చేయండి. ప్రభా, నిన్ను గణపరిచే సాధనాలుగా మా శరీరాలు ఉన్నట్లు మీరు కృప చూపమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు, డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయండి నడిపించును గాక. ఆమేన్.